లాస్ట్ గేమ్ లో నువ్వు గెలిచి కూడా ఓడిపోయానన్నావేంటి? నేను గెలిచినా ఓడిపోయానని చెప్పాను కాబట్టి వాడి బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్ని ఆ కంప్యూటర్ లోనే తెలిసింది. ఇక చూడు వాడిని అలా మడతెట్టేస్తాను. ఏంటి మడతెట్టేస్తానంటున్నావు? మడత పెట్టేస్తానట్లేదు, మడత పెట్టాలి అంటున్నాను. దేన్ని? దీన్ని. పేపరా? ఓ తింతే కదా, దీన్ని మడత పెట్టడం కూడా పెద్ద మ్యాటరా? ఈజీగా మడతెట్టచ్చు. 1, 2 కాదు, సమానంగా 8 మడతలు పెట్టాలి. 10 పెడతా. నీకేమైనా ప్రాబ్లమా? అస్సలు లేదు. పందెం ఎంత? మడతకు 1000 చొప్పున, 10 మడతలకు 10,000. సరే కానీ మడత పెట్టడం నేను ఎక్స్పర్ట్ తెలుసా? కాసుకో. 1, 2, 3, 4, 5. ఇంకెన్ని అయితే 6, 8ది. 7 తర్వాత 10 కదమ్మా. మధ్యలో 8, 9 మీ బాబుకి వెళ్ళాడమ్మా. మడత పెట్టడం అంత ఈజీ కాదు. కంప్లీట్ చేసి కనిపించు. అయిపోయిందరా? నీ ఎబ్బా పేపర్ మడతెట్టడానికి అంత బిల్డప్ అవసరంరా? మడతెట్ట పెట్ట. కండలు పెంచడం కాదురా, పెట్టండి. నేను కూడా మీలాగే అనుకున్నాను. అయిపోయారు. DON ఏమి ఉంటది? మా బాస్కి బెట్ అంటే చాలా ఇష్టం. బెట్ లేకుండా ఏది ఆట. BET. ఎదవల్లారా, మా తాత చెప్పేవాడు పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలంట. ఇది మొత్తం నా డబ్బే. మా బాస్ దగ్గర పోయిందంతా లాగేశాగా. ఏంటి కామ్గా వెళ్ళిపోతున్నావు? నువ్వేం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా? వాళ్ళకి పేపర్ ఫోల్డింగ్ టెస్ట్ పెడితే చూసావు కదా, తిగర్ రాయళ్ళు అవన్నీ నా తెలివితేటలు అనుకుంటున్నారు. నీవని చెప్పక చెప్పండి. థ్యాంక్స్.